హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. కొన్ని విషయాలు చూసినప్పుడు, చదివినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి కొన్ని విచిత్రమైన విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మామూలుగా అయితే కనుక ఏవైనా పదార్థాలని నిల్వ ఉంచుకోవాలి అంటే పాతకాలం నుంచి చాలా వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఉండేవి. వివిధ రకాల పరికరాలు అందుబాటులో ఉండేవి. ఇక ఆధునిక కాలం వస్తూ ఉండేసరికి ఫ్రిడ్జ్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. ఓకే. మరి ఫ్రిడ్జ్‌లు అందుబాటులో లేని రోజుల్లో పాలు తాజాగా ఉంచడం అనేది చాలా పెద్ద సవాల్‌గా ఉండేది. ఎందుకంటే పాల సంగతి తెలుసు కదా! ఇట్టే విరిగిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో పాలను ఎలా నిల్వ ఉంచాలి? అయితే ఇదే రష్యాలో కానీ, ఫిన్లాండ్‌లో కానీ కొన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు దీనికొక విలక్షణమైన, శాస్త్రీయమైన పరిష్కారాన్ని అనుసరించేవారు. అంటే ఏంటి? నిజంగా ఇప్పుడు వాళ్ళు పాలు నిల్వ ఉంచడానికి ఉపయోగించినటువంటి ఆ టెక్నిక్ చూస్తే మీకు ఒళ్ళు జలదరిస్తుంది. నిజంగా ఇదేంట్రా బాబు అని కూడా అనిపిస్తుంది. అంటే అలాంటి ఒక డిఫరెంట్ పరిష్కారాన్ని వాళ్ళు కనుగొన్నారు. అదేమిటో తెలుసా? పాలు పాడవకుండా ఉండడానికి వాళ్ళు ఒక గోధుమ రంగులో ఉండే ఫ్రాగ్ అంటే కప్పని ఆ పాల పాత్రలో వేసి మూత పెట్టేవాళ్ళు. వినడానికి మూఢనమ్మకంలా అనిపించినా కొంచెం జుగుప్స కలిగిస్తున్నా కూడా దీని వెనకైతే చాలా బలమైన శాస్త్రీయ ప్రాతిపదిక ఉందని కూడా లేటెస్ట్గా చేస్తున్న పరిశోధనలు నిరూపిస్తున్నాయి. 19-20వ శతాబ్దంలో ఈ పద్ధతి చాలా విస్తృతంగా అమల్లో ఉండేదని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మరి అప్పట్లో ఈ ప్రక్రియ వెనుక ఉన్నటువంటి టెక్నికల్ రీజన్ అంటే ఒక రకమైన శాస్త్రీయ కోణాన్ని మనం గమనిస్తే అది అప్పట్లో ప్రజలకు తెలియకపోయినా ఈ పద్ధతి ద్వారా పాలు ఎక్కువ సమయం ఫ్రెష్గా ఉండడాన్ని వాళ్ళు మాత్రం గుర్తించారు. అయితే ఈ రహస్యాన్ని మాస్కో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులైతే 2012లో ఛేదించారనమాట. వాళ్ళు చేసిన అధ్యయనం ప్రకారం చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ బయటపడ్డాయి. అవేంటో తెలుసా? ఒక ప్రత్యేక రకమైన జాతి కప్పల చర్మంపై 70కి పైగా శక్తివంతమైనటువంటి యాంటీ మైక్రోబియల్ పెప్టైడ్స్ ఉంటాయట. సో పాల పాత్రలో కప్పను వేసినప్పుడు దాని చర్మంపై నుంచి విడుదలయ్యేటువంటి ఈ రసాయనాలు ఆ పాలను ఏమాత్రం పాడు చేసే బ్యాక్టీరియా కానీ ఫంగస్ లాంటి సూక్ష్మజీవుల వ్యాప్తిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటాయన్నమాట. దాని ద్వారా పాలు న్యాచురల్గానే ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయని గమనించారు వాళ్ళు. ఇక్కడ మరో విషయం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కప్పల నుంచి లభించే పెప్టైడ్లను వినియోగించి ఒక సరికొత్త అంటే నూతన యాంటీబయోటిక్స్ తయారు చేసే అంశంపై కూడా శాస్త్రవేత్తలు అయితే ప్రస్తుతానికి పరిశోధనలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుత ఆహార భద్రతా ప్రమాణాల దృష్ట్యా చూస్తే ఈ పద్ధతి ఏమాత్రం సురక్షితం కాదని దీన్నెవరూ కూడా అనుసరించవద్దని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కేవలం జానపద నమ్మకంగా భావించిన ఈ సంప్రదాయం నేడు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి నిజంగా కొన్ని కొత్త మార్గాలను కూడా చూపుతుండడం విశేషం. కానీ మనం వినడానికి చూడడానికి ఇదేం పద్ధతి అనిపించవచ్చు, కానీ అప్పట్లో అయితే పాలను నిల్వ ఉంచడానికి ఒక జాతి కప్పలనైతే ఆ గిన్నెలో వేసి మూత పెట్టేవారు, పాలున్న గిన్నెలో. దీంతో పాలు ఎన్నాళ్ళైనా సరే అంటే చాలా వరకు ఫ్రెష్గానే ఉండేవన్నమాట. చాలా విచిత్రంగా ఉంది కదా.